ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా పరిష్కరిస్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. బాబాగారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబాగారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకే అర్థమవుతుందండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము. మీరైతే ముందుగా ఫస్ట్ నెంబర్ అయితే మనసులో అనుకున్నారు కదండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీ పంట పడింది, నీ సుడి తిరిగింది. ఇకపై నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది ఎంతో విజయవంతమవుతుంది తల్లి. ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదమ్మా. ఏంటి బాబా మీరు అంటున్నది? నేను కోరింది ఏదీ జరగటం లేదు, నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు. మరి నేను అదృష్టవంతురాలిని ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు తల్లి. నువ్వు ఏ పని చేసినా సరే నాకు కోపం రాదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. నీకు అంతా పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని, ఎటువంటి అపజయాన్ని నీ దరికి చేరనివ్వనమ్మా. నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుసారంగా ఉన్నాయి అంతే. నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తుని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా నేను చేశాను. సమస్యలను దాటితే జయంలోని ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందగలుగుతావు తల్లి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి. అన్నిటినీ ఎదుర్కొనేలా నిన్ను పక్వంగా ఉండేలా చేస్తాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, నష్టాలు నీ విజయానికి సంతోషం కలిగేలా చేస్తాయమ్మా. ఇప్పుడు నీకు అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా. నీకు కావలసినవన్నీ కూడా నేను ప్రసాదిస్తానమ్మా. ఇప్పుడు నువ్వు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి. నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి. దేనికోసం వెనకడుగు వేయకు. ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా. జీవితం అంటే కష్టం, సుఖం, ఆనందం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి. ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ చూడవలసి వస్తుంది. కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు. నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు. ఓపిక నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు. నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, భవిష్యత్తులో అందరికీ మంచి చేస్తావు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు. సహాయం కోరిన వారికి సహాయం చేస్తావమ్మా. నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడు తల్లి. అంతేగాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదమ్మా.
వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు బాధపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు, కలత చెందవద్దు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా. ఎటువంటి చెడు కూడా నీ దరికి చేరనివ్వను. నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది నెరవేరదు తల్లి. అంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు. నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె రాతను రాస్తాను. నేనే మహావిష్ణుమూర్తిగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నేనే మహాశివుని వలె నా బిడ్డలను ప్రతిక్షణము కూడా రక్షించుకుంటూ ఉంటాను. నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. నిన్ను కాపాడేందుకు నీ సాయి తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయుడు తల్లి. నీ చేయి వదలను తల్లి. ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. గురుమార్గంలో నడిచిన వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు. ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి. నీ చెడు కర్మలు అన్నీ కూడా నేను కాల్చివేస్తున్నాను. నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా. నా అనుమతి లేనిది ఏ మాయా కూడా నిన్ను తాకలేదు తల్లి. నీకు మంచి కాలం రాబోతుంది. నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్ని శుభాలే కలుగుతాయి తల్లి. ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు నిన్ను వచ్చి చేరుతాయి తల్లి. ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించాలి. ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మదోషాలన్నీ తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా. ఇంతటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పు తల్లి, నువ్వు అదృష్టవంతురాలివా కాదా? ఈ సాయి తండ్రి బిడ్డవి తల్లి. నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి తల్లి. తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు. నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు. బాధపడకు, భయపడకు, దిగులు పడకు. ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా. ప్రతి క్షణము కూడా ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి. నేను కోరుకునేది అదేనమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, ఈరోజు నా దర్శనం నీకు ఇస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటమాయమైపోతాయి. ఎంతో కాలంగా నిన్ను ఏదిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఇకపై ఆ పని కనపడటం ఆలస్యం వెంటనే పూర్తవుతుందమ్మా. దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు. ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం. ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా, ప్రపంచంలో ఎవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయంలోకి వెళ్ళిపోతున్నావమ్మా. ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు. నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి. నీ కష్టాలను బాధలను ఓర్చుకుంటూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. నేను చూస్తూ ఉండి కూడా నీ కర్మఫలం తీరిందే ఏమీ చేయలేకుండా ఉన్నాను తల్లి. కానీ నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయమ్మా. అందుకే ఈరోజు నీకు సహాయం చేయడానికి వచ్చాను తల్లి. నువ్వు అసలు దిగులు చెందవద్దు తల్లి. నీ జీవితంలో నేను వెలుగుని నింపుతాను. నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజులను ప్రసాదిస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా అద్భుతంగా మారబోతుంది. నీ తలరాతను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నా బాబా నా జీవితాన్ని ఇంతలా మార్చారా అనుకుంటావు. నా మీద ధైర్యంతో నమ్మకంగా సంతోషంగా ఉండమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇంకా ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నువ్వు నీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు. కానీ ఆ వ్యక్తి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. మీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా. ఈరోజు మీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది. కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా.
ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ మనసేమిటో నీ ప్రేమేమిటో ఆ వ్యక్తికి తెలిసేలా చేశానమ్మా. నీ కోరిక అతి త్వరలోనే తీరబోతుందమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని కోరుకున్నావో అలాగే గడుపుతావు. వారితో నిత్య సంతోషంగా ఉంటావు. నీ కోరిక నెరవేరి షిరిడీ కూడా వస్తావు తల్లి అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, భార్యాభర్తలైనా కావచ్చండి, ఇష్టపడిన వారైనా సరేనండి, గొడవలు రావడం సహజమేనండి. ఎవరికైనా సరే గొడవలు వస్తాయి, కానీ వాటిని తెగేలాగా చేయకూడదనమాట. పెద్దవి చేసుకోకూడదు. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మనం మనకి ఇష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదండి. మనం అలా చేయటం వలన వారిలో ఇంకా ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్లు కాదు, మన బంధం అనేది బలపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు, అదే మీరు కొంచెం తలదించుకుని ఉంటే ఇంత బాధ అనేది ఉండదు కదండి. ఒకరోజు 2 రోజులు మీకు అనిపిస్తుంది, అయ్యో నేనే తగ్గానేమిటి అని, అయ్యో నేనే తలదించుకున్నానేమిటి అని మీరు అనుకుంటారు. కానీ తర్వాత మీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు కదండి. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నప్పుడు ఆ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి జాగ్రత్తగా ఉన్నారు అంటే బంధం నిలబడుతుందండి. పట్టుదలకి పోయి బంధాలని దూరం చేసుకోకండి. ఆడవారైనా మగవారైనా కొంచెం తగ్గితే ఆ గొడవ అనేది అక్కడితో ముగిసిపోతుంది. తర్వాత నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మన బాబాగారు కూడా చెబుతుంది అదేనండి. వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండమ్మా అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. ఇప్పుడైతే 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీ జీవితంలో వచ్చే కష్టాలను సమస్యల్ని చూసి నువ్వు చాలా భయపడుతున్నావమ్మా, బాధపడుతున్నావు. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నావు, నీ మనసు ఎందుకు ఇంత వేదన చెందుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ? జాగ్రత్తగా విను, ఇప్పుడు నేను చెబుతాను. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం కేవలం నీ పాపపుణ్యాల ఫలితమే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఎందుకు వ్యతిరేకంగా నీకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతమంది నీకు చెడు చెయ్యాలి అని చూస్తున్నారు. నీ పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు. నీ కర్మలు తీసేసుకుంటున్నారు అని గ్రహించమ్మా. నీకు ఎవరైనా చెడు చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పమ్మా. నీ కష్టాలు తగ్గించేందుకు వారు నీ కర్మలు తీసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి. ఇదంతా కూడా నిజమే తల్లి, నేను చెబుతున్నాను కదమ్మా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు జరిగిన చెడు గురించి చెప్పిన నీకు ఇకపై నీ జీవితంలో ఎలాంటి మంచి జరగబోతుందో చెబుతాను విను తల్లి. కష్టాలన్నీ తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటాయమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏవైతే జరిగాయో అవన్నీ జరుగుతాయి అని ముందుగానే నీకు తెలియచేశానమ్మా. మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు తల్లి. నీ కర్మదోషాలు తొలగేంత వరకు నేను ఏమీ చేయలేనమ్మా. మంచి చెడులు రెండూ కూడా నా భక్తులకి బోధిస్తూ ఉంటాను. అవి తెలుసుకున్నవారు, నా మార్గంలో నడుస్తున్నవారు ఎంతో మంచివారు తల్లి. వారు మాత్రమే నా బిడ్డలు. నా బిడ్డలందరూ సాయి మార్గంలో నడుస్తున్నారా లేదా అని తెలుసుకోవడమే నా పని తల్లి. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకి ఒక ముగింపు అనేది నేను తీసుకువస్తానమ్మా. నీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు నేను తీసుకువస్తాను తల్లి. నీకు మంచి జరిపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నీకు ఈ సందేశం అందిస్తున్నానమ్మా. నీది ఎంతో మంచి మనసు కాబట్టి నీకు సహాయం చేయాలి అని నీ సాయి తండ్రిని నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చానమ్మా. నీకు మంచి జరుగుతుంది కాబట్టి నీకు నేను సహాయం చేస్తాను కాబట్టి ఈరోజు నీ సాయి తండ్రి వాక్కులు వినగలుగుతున్నావమ్మా. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది. నీ సాయి తండ్రి నీతో ఉండగా దేనికి భయపడవలసిన అవసరం లేదు. సంతోషంగా ఉండు అనేది మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారు. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.